నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు యూత్కి నచ్చుతారు, లేకపోతే ఆవేశం ఉన్న వాళ్ళకి కానీ సమాజానికి ఏదో ఒకటి చేయాలి అన్నవారికి ఎందుకు నచ్చుతారు అంటే, నిన్న జరిగిన గిరిజన ప్రాంతాల్లో నిన్న జరిగిన పర్యటనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఏఓబి బార్డర్, ఆంధ్ర ఒడిశా బార్డర్లోకి అంత వేగంగా అంత లోపలికి చొచ్చుకు వెళ్ళిన మొదటి నాయకుడు, నాకు తెలిసి అయితే మొదటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఇప్పటికొచ్చి ఏ నాయకుడు కూడా, ఆఖరికి నియోజకవర్గానికి సేవ చేసే ఎమ్మెల్యే కూడా వెళ్ళలేని చోటుకైతే ఆయన వెళ్ళారు. గూగుల్కి కూడా అందని గ్రామాల్లో ఆయన పరిశీలించడమే కాదు, అక్కడ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం కానీ, లేకపోతే దానికన్నా ముందు ఇంకా ఏమైనా గ్రామాలు ఉన్నాయో వాటిని కూడా సందర్శిద్దామని ఉత్సాహంతో వెళ్ళడం అయితే నిజంగా అభినందనీయ విషయం. ఇప్పటికొచ్చి ఏ అధికారి, ఏ ఐఏఎస్, ఏ ఐపీఎస్ అధికారి కానీ, లేకపోతే జిల్లా స్థాయి అధికారులే కాదు, కనీసం ఎమ్మెల్యేలు కూడా సందర్శించిన చోటుకు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం నిజంగా అభినందనీయ విషయం. కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడమే కాకుండా, అసలు డోలీ మోతలు లేని రాష్ట్రంగా, డోలీ మోసినప్పుడు కొండల్లో కోణల్లో పూర్తి స్థాయిలో డోలీ మోసినప్పుడు వాళ్ళు ఎంత వేదన అనుభవిస్తారని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఒక 2 కిలోమీటర్ల పాటు ఆయన నడవడం కొండల్లో అయితే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. దీని గురించే ఎస్పెషల్లీ యూత్కి నచ్చుతాడు. ఎందుకంటే వాళ్ళ భావాలను కానీ, సమాజానికి ఏదో చేయాలన్న విషయం కానీ, సమాజంలో వెనకబడిపోయిన వర్గాలు, గిరిజనులు కానీ, లేకపోతే కొన్ని వర్గాలను ఆయన చేరదీసే విధానం, లేకపోతే ఆయన దగ్గరికి తీసుకునే విధానం చాలా అబ్బురంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ విషయాలను అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సిరికొండ అంటే సిరివర వరకు, అంటే సుమారుగా 3 కిలోమీటర్ల రోడ్డు లోపలికి వెళ్తే సిరికొండ వస్తుంది. సిరికొండ దాటగానే ఒరిస్సా బోర్డరు స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వరకు వెళ్ళగలిగారు. సో ఇది పూర్తిగా రిమోట్ ఏరియా. ఒకప్పుడు అక్కడ స్థానికులను అడిగితే చెప్పింది ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం పూర్తిగా ఇక్కడ మావోయిస్టులు ఉండేవాళ్ళు. మావోయిస్టులు ఇక్కడ సమావేశాలు నిర్వహించుకునేవాళ్ళు. అంత కీలకమైన ప్రాంతం. ఈ ప్రాంతంకి ఆయన రావడం అనేది చాలా అనుకోని విషయం. కేవలం 27 గడప ఉండే ఒక చిన్న ఊర్లో ఆయన సమావేశం పెట్టడం అయితే చాలా అద్భుతమైన విషయం అనేది అయితే చెప్పాలి. ముఖ్యంగా మొత్తం రాష్ట్రంలో ఈ డోలీ మూతలు లేని రాష్ట్రంగా, లేకపోతే గిరిజన గ్రామాల్లో రోడ్లు వేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్న తీరైతే అభినందనీయం. మొత్తం 9021 గిరిజన గ్రామాలుంటే దానిలో ఇప్పటికి కూడా 2164 గిరిజన గ్రామాలకైతే ఇప్పటికి కూడా రోడ్లు లేవు. అంటే ఈ అన్ని గిరిజన గ్రామాలకు వెంటనే రోడ్లు వేసేస్తారు, లేకపోతే దీనికి అద్భుతాలు చేస్తారని చెప్పడం కానీ, దీంట్లో మొదటి విడతలో భాగంగా సుమారుగా 420 గిరిజన గ్రామాలకైతే రోడ్లు వేసే ఒక బృహత్తరమైన ప్రణాళిక అయితే సిద్ధమైందని చెప్పాలి. 2164 గిరిజన గ్రామాల్లో 420 వరకు రోడ్లు వేస్తే కనుక చాలా అద్భుతమైన చర్య అది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు నన్ను కీలకమైన విషయం ఏం మాట్లాడారంటే, గిరిజన తాండాలు లేకపోతే గిరిజన గూడెలు అక్కడక్కడ 30 మంది 20 మంది అలా ఉంటారు. అలా కాకుండా ఒక 100 మంది 200 మంది కనుక ఒకే దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా దానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది. కేంద్రంలో దీనికి ప్రత్యేకమైన పథకం కూడా ఉంది. సో చాలా ఫాస్ట్గా రోడ్లు వేయొచ్చు. కేంద్రం యొక్క హెల్ప్ తీసుకొని చాలా ఫాస్ట్గా ఈ గిరిజన గూడెల్ని మంచిగా దాల్చవచ్చు. లేకపోతే ఆరోగ్యపరంగా వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కోకుండా కూడా చాలా చక్కగా చూడొచ్చని అయితే ఒక ఐడియా అయితే చెప్పారు. దీని గురించి గిరిజన పెద్దలతో కూడా మాట్లాడే అవకాశం నేను తీసుకుంటాను. లేకపోతే ప్రతి 2 నెలలకు సుమారుగా 3 నుంచి 4 రోజుల పాటు ఈ మన్యం ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకుంటాను అని చెప్పడం కానీ, లేకపోతే గిరిజనులు ప్రత్యక్షంగా కలవడం కానీ, గిరిజనుల యొక్క వ్యతలను చూడడం కానీ చాలా అద్భుతం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినీ గ్లామర్ ఉన్న హీరో, లేకపోతే ఒక అద్భుతమైన ఒక సమూహాన్ని నడిపించగల సత్తా ఉన్న నేత అక్కడికి వెళ్ళడంతో గిరిజన గ్రామాల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా వెళ్ళని చోటుకు కూడా చాలామంది కార్యకర్తలు, యూత్ కూడా వెళ్ళారు. ఇది ఏఓబి బార్డర్, ఈ గతంలో మావోయిస్టులు ఇంత ప్రాబల్యం ఉండేది ఈ ప్రాంతాల్లో, వీళ్ళు బతుకులు ఇంత దారుణంగా ఉన్నాయా గిరిజనులు అని తెలుసుకునేందుకు కూడా యూత్కి అయితే ఇది సహాయపడింది. సో ఆయన తీసుకునే స్టెప్పులు చాలా అసామాన్యంగా ఉంటాయి, లేకపోతే మనకు ఊహకు కూడా అందవు. సో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళే తీరైతే మనకు ఒక్కొక్కసారి అయితే అసలు ఏంటి ఈయన ఒకేసారి ఇంత దూరం నడుస్తానంటాడు, లేకపోతే కొండలోకి వెళ్ళిపోతానంటాడు, అసలు ఏం చేస్తున్నాడు అన్న భయం కూడా ఒక్కొక్కసారి పోలీసులకు లేకపోతే సెక్యూరిటీకి కలిగే పరిస్థితి ఉంటుంది. సో
అంటే ఆయన వర్క్ కమిట్మెంట్ కానీ, డెడికేషన్ కానీ, ప్రజల పట్ల కానీ డెడికేషన్ కానీ అలా ఉంటుంది. ప్రత్యక్షంగా ప్రజలు పడే బాధలు తెలుసుకోవాలి అని అయితే ఉంటుంది. నాకు తెలిసైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫ్యానిజం లేకపోతే ఆయన ఇంకా లోపలికి, ఇంకా లోతులకి వెళ్ళి ప్రజా సమస్యలు అర్థం చేసుకోగల గొప్ప నాయకుడు. సో, నాకు తెలిసి సినిమాల్లో కంటే నాయకుడిగానే ఆయన 100% సక్సెస్ అవుతున్నారు. ఫస్ట్ సమస్యని ఎలా కనుగొనాలి, దానికి ఎలా పరిష్కారం చూపించాలి, ప్రజల జీవితాల్లో ఎలా సంతోషం పూయించాలి అనే దాని పూర్తిగా దృష్టి పెడుతున్నట్లయితే కనిపించింది. ఇదే డెడికేషన్‌తో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని అయితే ఒక జర్నలిస్ట్‌గా నా అభిలాష. దీని మీద ఏమైనా సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాలన మీద గానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్ యూ.